తెలుగు సాంప్రదాయాలకు ప్రతీక అయిన సంక్రాంతి పండుగలను కులమతాలకు అతీతంగా నిర్వహించుకోవడం అభినందనీయమని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. సంక్రాంతి పండుగల్లో భాగంగా కనుమ పండుగ రోజు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 15వ డివిజన్ బాలాజీనగర్ మసీద్ సెంటర్ వద్ద టీడీపీ సీనియర్ మహిళా నేత షమీం ఆధ్వర్యంలో ముగ్గురు పోటీలు బహుమతులు అందజేత కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇందుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి పొంగూరు నారాయణకు స్థానిక ప్రజలు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళపాక అనురాధ, మాజీ కార్పొరేటర్ ఆనం రంగమయూర్ రెడ్డి, స్థానిక డివిజన్ నాయకులతో కలిసి మహిళలు చూడ చక్కనైన ముగ్గులను ఆయన వీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గత 15 సంవత్సరాల నుంచి ముగ్గురు పోటీలను నిర్వహిస్తున్న టీడీపీ సీనియర్ మహిళా నేత షమీంను అభినందించారు. కులమతాలకు అతీతంగా ఈ ప్రాంతంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించుకుంటున్న స్థానికులను కొనియాడారు. అన్ని పండుగను ఇలాగే ఐకమత్యంగా చేసుకోవాలని సూచించారు. రైతుల ఇంట కాంతులను నింపే పండుగ కనుమ అని చెప్పారు. సంస్కృతిని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవడానికి సందర్భంగా నెల్లూరు ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. మనకు తెలుగు ప్రజలకి మరియు పక్కనున్న తమిళ రాష్ట్రం ప్రజలకి ప్రత్యేకంగా ఈ యొక్క భోగి, సంక్రాంతి, కనుమ చాలా విశిష్టమైన పండుగలు. ఎందుకంటే రైతులు పంట కోసేసిన తర్వాత ఆనందంతో చేసుకునే ఫంక్షన్స్ ఇవి. ఇందులో ప్రత్యేకంగా ఇవాళ కనుమ అంటే ఈ యొక్క రైతులకి పంటలు పండించడంలో ఎక్కువ పాత్ర ఈ యొక్క పశువులు అవన్నీ ఉపయోగపడతాయి కాబట్టి, అంటే ఎక్కువ పాత్ర ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు పశువుల పండుగ కూడా దీన్ని ట్రీట్ చేసి ఎంతో ఆనందంగా ఈరోజు రైతులు చేస్తారు. ఈ సందర్భంగా ఈరోజు నెల్లూరు టౌన్లో, అంటే టౌన్లలో అలాంటి చేయటం తక్కువ ఉంటాయి. అయితే ఈరోజు ఇక్కడ ముగ్గుల పోటీ పెట్టి, షమీం ముగ్గుల పోటీ పెట్టి కుల మతాలకు అతీతంగా అన్ని కులాల వాళ్ళ పాటు దీంట్లో పోటీ చేసేటట్టుగా వాళ్ళందరికీ ఒక 25 మందికి 40 మందికి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఆమెను ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నా. నిజంగా నేను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఆమె 18 సంవత్సరాల నుంచి చేస్తుందంట, మధ్యలో ఎటువంటి బ్రేక్ లేకుండా. ఖచ్చితంగా మనం అందరం షమీంని ప్రత్యేకంగా అభినందించాలి. మరొకసారి కనుమ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.